రాఘవా మీ అమ్మతో ఏమని చెప్పినావా? మా అమ్మతో నా జానకి దేని గురించి నువ్వు అనేది అసలు నేనైతే మా అమ్మతో నేను చెప్పలే. అవునా రాఘవా, మరి మీ అమ్మ ఏంది అన్ని రకాల క్వశ్చన్లు అడిగింది, ఏదో పెళ్లి చూపులు అడిగినట్టు? ఏంది పెళ్లి చూపులలో అడిగినట్టు అడిగిందా? అంటే ఏమేమి అడిగింది? ఏం అడిగిందంటవా? ఎన్ని గంటలకు లేస్తావు, ఇల్లు వాకిలు ఉడతావా, బోల్ తోముతావా, వంట చేస్తావా, అట్లా ఏమేమో అడిగింది. ఏంది జానకి మా అమ్మ నేను అట్లా అడిగిందా? అంతేనా మరి ఇంకేమైనా అడిగిందా? అంతేకాదు రాఘవా, రేపు పెళ్ళైనాక అత్తగారింటి పోయినాక నువ్వు చీరలే కట్టుకుంటావా, జీన్సులు కట్టుకుంటావా, డ్రెస్సులు వేసుకుంటావా అని అంతే ఏదేదో అడుగుతుంది. అవునా జానకి, అయితే ఇక నువ్వు పెళ్ళిడికి వచ్చినావు కదా, రేపు అత్తగారింటికి పోయిన తర్వాత ఎట్లుంటావు ఏందో అని చెప్పేసి తెలుసుకున్నట్టున్నది అంతే. అట్లాగా రాఘవా, నాకు పెళ్ళైనాక మా అత్తగారింట్లో నేను ఎట్లుంటే మీకెందుకు? అయినా మీ అమ్మే మా అత్త అయినట్టు ఎలా ఇంటర్వ్యూలు ఇస్తుంది ఏంది? జానకి రేపు నాకు పెళ్ళి అయితే నాకు కూడలు వచ్చింది అనుకో, మా అమ్మ అత్త కదా, అట్లా ఆ ఉద్దేశంతో నువ్వు తల్లి లేని పిల్లవు కదా, సో నువ్వు ఎట్లుంటావా ఏందా అని చెప్పేసి అడుగుతానట్టున్నది అంతే. సరే రాఘవా, నీకు వంటలు ఉండొచ్చా, అత్తగారింటి ఎట్లుంటావు అని అడిగేది ఒక అమ్మలా అడిగింది అనుకుంటా. కానీ నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? మిడ్ నైట్ దాకా ఫోన్ మాట్లాడతావని అడుగుతుంది ఏంటిది? నీ అవ్వ మా అమ్మకి ఏడ పని లేదు.